అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ డీసెట్ 2020కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇవాళ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈరోజు ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అనేటువంటిది వస్తుందనేటువంటిది మనకి షెడ్యూల్లో ఉంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేటువంటిది ఒకసారి గమనించినట్టయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మనకు ఈ రోజున 2వ తేదీ ఈ యొక్క ప్రొవిజనల్ లెటర్ ఫర్ అడ్మిషన్ వచ్చేది వచ్చింది. మరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ యొక్క అడ్మిషన్ లెటర్లోనే మీకు ఏ రోజు కౌన్సిలింగ్ ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం అయితే చూద్దాం. సో ఇక్కడ మొదట ఇక్కడ 2 ఆప్షన్లు వచ్చాయి ఈరోజు. ఒకటి కాలేజ్ వైజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఒకటి, డౌన్లోడ్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఒకటి. మరి ఇక్కడ కాలేజ్ వైజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ అంటే ఇప్పుడు ఎవరెవరికి సీట్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. మనకు శ్రీకాకుళం డిస్టిక్ సెలెక్ట్ చేశాను, అక్కడ ఆ డిస్టిక్లో ఉండే కాలేజ్ పేర్లన్నీ వస్తాయి ఇలా. సో నేను ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, గెట్ క్యాండిడేట్ లిస్ట్ కొట్టాను అనుకోండి. ఇప్పుడు ఈ శ్రీకాకుళం డిస్టిక్లో ఈ యొక్క నేను సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో ఎంతమందికి సీట్ వచ్చింది, అంటే ఏ విద్యార్థులకు సీట్ వచ్చింది, వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, తర్వాత వాళ్ళ పేరు, సో వాళ్ళ డీటెయిల్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది, వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి. సో ఆ విధంగా మనకు జస్ట్ ఇది మనకు అంటే చెక్ చేసుకోవడానికి, అంటే మనం చేరుతున్న కాలేజీలో ఇంకా ఉన్నారు, ఎంతమందికి సీట్ వచ్చిందనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే కాలేజ్ వాళ్ళకు కూడా ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు కూడా మన కాలేజ్కి ఎంతమంది అలాట్ అయ్యారనేటువంటిది వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ ఏ సబ్జెక్ట్ అనేటువంటిది. సో ఇలా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇలా అనమాట. అంటే మీరు చేరుతున్న కాలేజీలో ఇంకా మనతో పాటు ఎంతమంది చదవబోతున్నారు ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మన కాలేజ్కి ఎంతమంది అలాట్ అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇది అంతే. మరి మీకు సంబంధించి ఇంకా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ప్రొవిజనల్ లెటర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మీకు సంబంధించిన ప్రొవిజనల్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గో అని క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ప్రొవిజనల్ లెటర్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. గో కొట్టగానే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ కనిపించి డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అనేటువంటి ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ రూపంలో మీకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చూడొచ్చు ఇది. సో ఇది ఒక అభ్యర్థిది. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే హైలో ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇది మనకు 2020-21 సంవత్సరం సంబంధించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కొరకు వస్తున్నటువంటి ప్రొవిజనల్ లెటర్ ఇది. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీ పేరు ఏదైతే అది ఉంటుంది ఇక్కడ ఎరేజ్ చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఉంటుంది. మీరు ఏపీ డీసెట్లో ఏ రోజు ఎగ్జామ్ రాశారు అనేటువంటిది కూడా ఇక్కడ ఉంటుంది. ఆ రోజు ఎగ్జామ్ రాశారు, మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇది. సో మీరైతే సెలెక్ట్ అయ్యారు ఇంగ్లీష్ మీడియంలో, అంటే మీరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమా, సబ్జెక్ట్ ఏంటి అనేటువంటిది మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీరు దేన్ని అప్లై చేసుకుంటే అది. సో మీకు అర్థమైంది కదా, అంటే మీరు మొదట అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ సబ్జెక్ట్ కానీ ఏ మీడియంకి అప్లై చేసుకున్నారో అది ఇక్కడ వస్తుంది. సో మీరు 2021 సంవత్సరంలో కాలేజీలో చేరడానికి మీకు ఇక్కడ ఈ కాలేజీలో సీట్ అయితే వచ్చింది. మీ కాలేజ్ పేరు అనేటువంటిది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందంటే ఈ కాలేజ్లో లోకల్ కేటగిరీలో, ఓసీ జనరల్ కేటగిరీలో సీట్ వచ్చింది. మీ యొక్క ర్యాంక్ ఆధారంగా ర్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చింటారు. సో మీరు ఏం చేయాలంటే సో కాబట్టి మీరు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషను, అలాగే సంబంధిత ఫీజు ఏదైతే ఉందో అది, సో అది తీసుకొని మీరు వచ్చేసి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ చిత్తూరు, అంటే గవర్నమెంట్ కాలేజ్ చిత్తూరు డిఎడ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది కదా. సో అక్కడ 5వ తేదీ డిసెంబర్ 10 గంటలకైతే మీరు మీ కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని ఇచ్చాము. సో దాంతోపాటుగా అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు అక్కడికి హాజరవ్వాలనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. మరి అక్కడ అన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఇంకొక ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేటువంటిది కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో మీరు ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక లెటర్ ఇస్తారు, ఫైనల్ అడ్మిషన్ లెటర్. సో అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో మనకు చాలా పాయింట్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఫీజు ఎంత కట్టాలి, సో ఫీజు అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన టైంలోనే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఓసీ అభ్యర్థులు మీరు దాదాపుగా ఆల్మోస్ట్ 12,500 రూపాయల దాకా మీరు ఫీజు అయితే రెడీ చేసుకొని ఉండాలి. సో అలా ప్రైవేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో అంటే ఓసీ వాళ్ళకు కొంతమంది ఉంటుంది. సో చెప్తాను నేను, ప్రైవేట్ కాలేజీలో కూడా మరి అంత ఫీజు లేదు, అంటే కేటగిరీ వారిగా ఫీజు ఉంటుంది. నేను ఫీజు గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలంటే నేను చెప్తాను. మొదట మీరు పీడిఎఫ్ ఆఫ్ ఆన్లైన్ డీసెట్ అప్లికేషన్, మీరు డీసెట్ అప్లై చేస్తుంటారు కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్. ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క అప్లికేషన్ మిస్ అయినట్టయితే మీకు ఏపీ డీసెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో. సో ఇక్కడ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి మీ క్యాండిడేట్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉన్నా కూడా మీ దగ్గర, సో ఆ రెండు కూడా మీరు ఎంటర్ చేసి మీ క్యాండిడేట్ ఐడి అదైనటువంటిది మీ యొక్క ముందు అప్లై చేసినప్పుడే ఉంటుంది, లేదంటే ఒకసారి మీ హాల్ టికెట్ ఉన్నా కూడా హాల్ టికెట్లో అయినా ఉంటుంది.
సో ఒకసారి మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్ డాక్యుమెంట్ ఉంటుందో ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసినప్పుడు అది డౌన్లోడ్ అయిపోతుంది. లేని వాళ్ళు ఉన్న వాళ్ళైతే దాన్ని తీసుకెళ్ళండి. సో వీళ్ళంత వరకు ఒకటే ఉన్నట్టయితే దాన్ని జిరాక్స్ తీసుకొని వెళ్ళి ఒకటి దగ్గర మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. తర్వాత 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో 10th క్లాస్ ఉంటుంది కదా, సో ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్ళాలి. మరి చాలామందికి డౌట్ ఉంటుంది, కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు జిరాక్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో జిరాక్స్ కాదండి. సో ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే మీరు 10th క్లాస్ మార్క్ లిస్టు లేదా దానికి సమానమైనటువంటి సర్టిఫికేట్, దాంతో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చిండారో, అంటే మేము దీన్ని క్వాలిఫై అయ్యేటువంటిది, అంటే ఇంటర్మీడియట్ అయినా ఇచ్చిండొచ్చు, కొంతమంది ఇంటర్మీడియట్ కాకుండా వేరే డీటెయిల్స్ అయినా ఇచ్చిండొచ్చు, డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళైతే డిగ్రీ డీటెయిల్స్ అలా ఇచ్చిండొచ్చు. సో కాబట్టి మీరు ఏ డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో ఇచ్చింటారో క్వాలిఫై ఎగ్జామినేషన్ కింద, వాళ్ళు ఆ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి ఒరిజినల్. తర్వాత టీసీ, మీరు లాస్ట్ ఎక్కడ చదివింటారో దాన్ని టీసీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. తర్వాత ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇప్పించుకుంటారండి గవర్నమెంట్ హైడ్స్లో. అక్కడ నుంచి మళ్ళీ మీ కాలేజ్ పంపిస్తారు. మీకు ఏ సీట్ వచ్చింటే కాలేజీలో ఆ సీట్కి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తారు వాళ్ళు. టీసీ ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఉండాలి 4th to 10th. ఒకవేళ మీరు ప్రైవేట్గా చదివినట్టయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి ఎంఆర్ఓ దగ్గర. సో మీరు ఈ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇంపార్టెంట్, మనకు ఒరిజినల్సే ఉండాలి. ఓల్డ్ ఉన్నా కూడా పర్లేదు ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో కాబట్టి. ఒకవేళ మీ దగ్గర లేకున్నా కూడా వీలైనంతవరకు ఎంఆర్ఓ దగ్గర మీరు సర్టిఫికేట్ అని తీసుకెళ్ళండి, లేదంటే ఉన్న వాటినైనా తీసుకెళ్ళండి. సో స్టడీ సర్టిఫికేట్స్ సంబంధించి మీరు మళ్ళీ నెగ్లెక్ట్ చేయకండి, స్టడీ సర్టిఫికేట్స్ లేవు అనేటువంటిది. సో మీరు ఉన్నటువంటి తీసుకెళ్ళండి, లేదంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ అని తెచ్చుకోండి. సో వెళ్ళి మీకు ఇంకా రేపటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ కాబట్టి ఈరోజే ఒకవేళ రేపు మ్యాక్సిమం మ్యాథ్స్ వల్ల అందరికీ రేపు ఉండొచ్చు. సో మ్యాథ్స్ ఫస్ట్, తర్వాత ఫిజిక్స్, బయాలజీ, తర్వాత సోషల్ అలా ఉంటాయి మ్యాక్సిమం. సో కాబట్టి 3, 4, 5, 6, 7 కదా. సో ఈ తేదీలో మన కౌన్సిలింగ్ కాబట్టి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకు ఉండొచ్చు. సో రేపు ఉన్న వాళ్ళు వెంటనే అయితే తెచ్చుకోండి సర్టిఫికేట్ ఈరోజే. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో మీరైతే అప్లై చేసినప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కదా మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అని. సో కాబట్టి మీరు కంపల్సరీగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. సో ఎంఆర్ఓ చేత ఇష్యూ చేయబడినది. సో మీ సేవలో అయినటువంటిది ఇస్తారు. గ్రామ సచివాలయంలో కూడా మనకు సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ మీ దగ్గర ఈ పాటికే ఉండి ఉంటుంది. లేని వాళ్ళు ఇంకా అలాగా ఎంఆర్ఓ దగ్గర కానీ వెళ్ళేసేసి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. తర్వాత ఒకవేళ మీరు పిహెచ్ కేటగిరీ కింద అప్లై చేస్తుంటే పిహెచ్ సర్టిఫికేట్, ఒకవేళ స్పోర్ట్స్ సంబంధించి మీరు అప్లై చేస్తున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్లో స్పోర్ట్స్ ఏమైనా మెన్షన్ చేస్తుంటే ఆ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. సో ముఖ్యంగా ఇవి ఇటువరకు కామన్ అందరికీ 6 పాయింట్స్. ఇంకా 7, 8 అనేటువంటిది ఎవరైతే స్పెషల్గా వాళ్ళు పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది, అందరికీ ఏం కాదు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. 2 లక్షల కంటే తక్కువ ఉన్నట్టు వాళ్ళ ఇన్కమ్ అయితే ఉండాలి. అంటే ఎప్పుడు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ ఉండాలని ఇచ్చాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఆఫ్టర్ 1/1/2020 ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ whose income is less than 2 lakh per annum from all sources and 1 lakh in respect of BC candidates claiming exemption of tuition fee 2,385 in case of college under government management and tuition fee 11,000 in case of college under private management. సో ఒకవేళ మీకు ఏదైతే ట్యూషన్ ఫీజు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తారో దాన్ని ఎగ్జామ్షన్ పొందాలనుకుంటే మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇచ్చారు. సో ఎస్టీ వాళ్ళకైతే 2 లక్షల కన్నా తక్కువ ఉండాలి ఇన్కమ్. అదే బీసీ క్యాండిడేట్స్కి అయితే 1 lakh అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఫీజు స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళకు ట్యూషన్ ఫీజు 2,385 రూపాయలు ఉంటుంది. స్పెషల్ ఫీజు ఏముండదు. ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళకు ట్యూషన్ ఫీజు 11,000 ఉంటుంది. సో 1,500 అనేటువంటిది మనకు స్పెషల్ ఫీజుగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు మొత్తం అంతా 12,500 ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకైతే. గవర్నమెంట్ వాళ్ళకైతే 2,385 రూపాయలు ఉంటుంది. సో ఈ ఫీజు అనేటువంటిది ఎలాగా మనకు ఆల్మోస్ట్ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా మనకి 11,000 రూపాయలు అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ 1,500 ఏదైతే ఉంటుందో ఈ స్పెషల్ ఫీజు అనేటువంటిది మీరు వెంటనే అయితే పే చేయాల్సి ఉంటుంది అక్కడ. చూడండి ఇక్కడ ద స్టూడెంట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే పిహెచ్సి విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫీజు రింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఆర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండర్ ఈ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Tentative fee payable now is subject to fulfillment of eligibility criteria. In case of found not eligible, the candidate should pay the difference of fee. సో మీకు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎంత ఫీజు కట్టాలనేటువంటిది మీరు ఇక్కడ దగ్గర చదవాల్సిన అవసరం లేదు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకొక లింక్ యాక్టివిటీస్ ఉంది, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో అది వాళ్ళే చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన చోట.
సో మీకు అక్కడ ఫీజు ఎంత కట్టాలి అనేటువంటిది వాళ్ళే మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫీజ్ పేమెంట్ ఆప్షన్ కూడా మీకు రేపటి నుంచి ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరైనా కట్టచ్చు, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్ ద్వారా, లేదంటే మీ మొబైల్ అయినా పే చేయొచ్చు. వాళ్ళు ఫీజు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే మనకు అక్కడ ఓపెన్ అవుతుంది, అంతవరకు మీ డీటెయిల్స్ ఓపెన్ అవ్వవు. సో అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు వాళ్ళు. సో అప్పుడు మాత్రం మీరు ఎంత ఫీజు కట్టాలనేటువంటిది తెలుస్తుంది. సో ఓసీ వాళ్ళు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే ఆల్మోస్ట్ 1500 నుంచి ఇంకా మనకు ట్యాక్సెస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అన్నీ కూడా 1600 రూపాయలు దాకా ఉండొచ్చు. అదే ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ 11,000 కట్టాలి, ఈ 1500, కాబట్టి వాళ్ళు రేపు ఆల్మోస్ట్ అంతా కూడా వాళ్ళు 12,500 రూపాయలు అమౌంట్ అనేది సిద్ధం చేసుకోవాలి ఓసీ క్యాండిడేట్స్. బీసీ వాళ్ళకైతే, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 1500 నుంచి 1600 అవుతుంది. సో అది ఈ ఫీజు విషయానికి వచ్చేసి. సో ఈ ఫీజు అనేటువంటిది మీకు అక్కడ మళ్ళీ చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఆల్మోస్ట్ అయితే ఓసీ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ ఫీజు అయితే ఉంటుంది. అంతా కూడా మనం ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళిన రోజునే కట్టాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటిది కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీకు వీలైతే నేను చెప్తాను. సో ఇంకా ఇక్కడ కొన్ని ఇచ్చారు. యాజ్ పర్ మెమో నెంబర్ అనేది వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డేటెడ్ 24/8/2015, ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ లోకల్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేర్ దర్ స్టడీయింగ్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెల్ బీ గివెన్ ఫీజ్ రిమెంబర్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు అంటే అప్ టు 10th వరకు మీరు ఆంధ్రప్రదేశ్లో చదివి సో మీకు లోకల్ క్యాడర్ ఉన్నట్టయితే మీకు ఫీజు రిమెంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద. ఇంకా మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, అవి కూడా చదువుదాము సో మీకు అర్థమవుతుంది కాబట్టి. సో క్యాండిడేట్ షుడ్ వితౌట్ ఫెయిల్ అటెండ్ టు ద సెషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ ద అబౌవ్ షోన్ డేట్స్. Otherwise, this provisional admission letter stands cancelled and the vacancies that arise in such cases will be considered for candidates who following them in the merit list during the second phase of web-based selection of colleges for admission. Any request for considering of admission after being absent for session for verification of certificates during the prescribed time will not be entertained. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మొత్తం అర్థం ఏంటంటే, సో మీరు కంపల్సరీగా మీకు ఏ రోజున ఇచ్చారో డేటు టైం అంటే మెన్షన్ చేస్తారు, ఎక్కడ అటెండ్ అవ్వాలనేటువంటిది కూడా ఇచ్చారు. సో మీరు ఆ రోజు మిస్ అయ్యారనుకోండి ఇంకా మీ సీట్ అనేటువంటిది ఆ కాలేజీలో రద్దు చేయబడుతుంది. సో నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సెకండ్ పోస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి ఎవరన్నా కూడా మీకు కాలేజ్ నచ్చకపోయినా సరే ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేటువంటిది అటెండ్ అవ్వండి, అక్కడ మీరు జాయిన్ అవ్వండి కాలేజీలో. సెకండ్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీరు మార్చుకోవచ్చు. సో మొదటైతే ఈ కౌన్సిలింగ్ అటెండ్ వెళ్ళండి. ఒకవేళ మీరు వేరే ఒకే సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు వచ్చిందనుకోండి వేరే కాలేజ్, ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు పెట్టుకున్న కాలేజ్ రాలేదనుకోండి ఇంకా మీరు అదే కాలేజీలో ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడే కాలేజ్కి వెళ్ళలేదనుకోండి, అంటే ఇప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదనుకోండి, నెక్స్ట్ టైం మీరు వేరే కాలేజ్ పెట్టుకుంటారు సెకండ్ కౌన్సిలింగ్. సో అప్పుడు కాలేజ్ సీట్ రాలేదనుకోండి ఏమవుతుంది, మీ సీటే క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మీకు వేస్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి, ఎవరు మిస్ అవ్వకండి. తర్వాత ఇష్యూ ఆఫ్ దిస్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఈస్ బేస్డ్ ఆన్ ద పర్టికులర్స్ ఆఫ్ క్యాండిడేట్ సబ్మిటెడ్ బై దెమ్ ఇన్ దర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆన్ ద స్టేట్ ర్యాంక్ ఇస్ సెక్యూర్డ్ బై హిమ్ ఆర్ హిమ్. So hence if the candidate fails to produce any of the relevant documents as listed in the provisional admission letter in support to claim for admission her. సో ఇంకేదేం లేదు పాయింట్ అండి. సో ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ వెరిఫై చేయలేదు, ఏదో మీరు ఆన్లైన్లో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఆధారంగా మీరు అన్నీ సబ్మిట్ చేస్తారు. సో దాన్ని అన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్ నమ్మినే మీకు ఒక ర్యాంక్ ఇచ్చింది ఎగ్జామ్ రాసిన తర్వాత. ఒకవేళ ఇప్పుడు మీకు ఎక్కడ ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్లో వెరిఫై చేస్తారు. సో ఒకవేళ మీరు ఎక్కడన్నా కూడా మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏమన్నా ఫేక్ అని తెలియ అనుకోండి, మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇక్కడ ఇచ్చారు. సో మీరు క్యాండిడేట్ షుడ్ పే ద ప్రెస్క్రైబ్డ్ ఫీజ్ అట్ ఎనీ ఆఫ్ ద ఈ సేవ సెంటర్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ విత్ విచ్ ద క్యాండిడేట్ కెన్ ప్రొసీడ్ టు కాలేజ్ ఇంటూ విచ్ he or she is given admission. Fees once paid will not be remitted back even if the candidate withdraws admission. సో ఇక్కడ వచ్చేసి ఏమంటున్నారంటే, మీకు ఏదైతే ఫీజు అక్కడ ప్రిస్క్రైబ్ చేస్తారో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఫీజు చెప్తారు, ఆ ఫీజు అంటున్నది ఈ సేవ లేదా మీరు మొబైల్ అయినా పే చేయొచ్చు. సో లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అక్కడ మీరు ఫీజు పే చేసిన తర్వాత అక్కడ మీకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇస్తారు. సో అది మళ్ళీ కూడా మీకు తిరిగి ఎన్నికి ఇవ్వబడదు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు క్యాండిడేట్స్ వచ్చేసి మీరైతే స్ట్రిక్ట్గా ఉండాలి, అంటే డిసిప్లైన్గా ఉండాలి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఎవరు కూడా గోల్ చేయకూడదు. ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి కోవిడ్ రూల్స్ కూడా అక్కడ అమల్లో ఉంటాయి. సో అక్కడ మనకి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కానీ కోవిడ్ రూల్స్ కూడా అక్కడ ఉంటాయి. సో ఎనీ క్యాండిడేట్స్ హూ అబ్రాక్ ద సెషన్ ఆర్ మిస్బిహేవ్స్ ఆర్ కాజెస్ డిస్టర్బెన్స్, సో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా కూడా అక్కడ అల్లరి చేసినట్టయితే.
సో ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హూ ఈస్ గివెన్ అడ్మిషన్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కాలేజ్ web selection of colleges wants to shift any other college based on the vacancy list after first phase, they can apply for the same during the second phase of the web based selection of college. అదే నేను ముందు చెప్పాను కదా, ఎవరైనా కూడా మీ కాలేజ్ వచ్చింది నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు నెక్స్ట్ వేరే కాలేజ్కి వెళ్ళాలన్నప్పుడు అక్కడ వేకెన్సీ ఉన్నట్టయితే మీరు సెకండ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఒకవేళ అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడికి మారిపోవచ్చు. రాలేదనుకోండి ప్రజెంట్ ఉన్న కాలేజ్లో ఉంటారు. సో అది సో మీకు టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, సో మీకు తర్వాత ఫీజు ఎంత పే చేయాలి, సో అదనమాట. సో అర్థమైందా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు ఇంత డీటెయిల్గా వీడియో అయితే ఉండదు. సో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటాను. ఓకే అండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.